హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. మార్నింగ్ టైం చాలాసార్లు ఉప్మా చేస్తుంటాం కదా, ఇలా చేస్తే మరింత రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బాండి పెట్టుకొని 2 గ్లాసుల దాకా ఉప్మా రవ్వ వేసాను. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇలా ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే పెడితే రవ్వ అనేది మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ దాకా పల్లీలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పల్లీలు పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. 2 టమాటాలను కూడా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 గ్లాసుల ఉప్మా రవ్వకి 5 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేయండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక నిమిషం అయిన తర్వాత పచ్చి బఠానీని వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే వదిలేస్తే ఉండలు కడుతుంది కాబట్టి కలుపుకుంటూ ఉప్మా రవ్వని ఉడికించుకోవాలి. వాటర్ తక్కువయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా మూత పెట్టుకొని ఇంకొక 30 సెకండ్స్ అలా ఉడికించుకుంటే ఉప్మా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే చాలాసార్లు ఇంట్లో మనం బ్రేక్ఫాస్ట్లా చేస్తూ ఉంటాం కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.